సుధా అనే 30 ఇయర్స్ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. అయితే ఈ అమ్మాయికి వేణుగోపాల్ అనే 27 ఏళ్ళ జిమ్ ట్రైనర్తో 2 ఏళ్ళుగా రిలేషన్షిప్ నడుస్తుంది. ఇదంతా బాగానే ఉంది. అయితే కొన్ని రోజులుగా ఈ వేణుగోపాల్ ఈ సుధా అనే అమ్మాయితో దూరంగా ఉంటున్నాడు. మెసేజ్ చేయట్లేదు, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. సో ఇది నచ్చని ఈ సుధా అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ వేణుగోపాల్ని తన సొంత ఇంటికి పిలిపించి అప్పటికే రెడీగా కత్తి అది మన కూరగాయల కోసం చాకు రెడీగా పెట్టుకుంది. ఎప్పుడైతే ఈ వేణుగోపాల్ బయటికి వెళ్ళిపోదామని ట్రై చేశాడో వెంటనే అటాక్ చేసి ఇష్టం వచ్చినట్టుగా పొట్టలో, ఛాతీలో, మెడలో ఇష్టం వచ్చినట్టుగా పొడిచింది. ఇప్పుడు ఆ వేణుగోపాల్ హాస్పిటల్తో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వేణుగోపాల్ ఒక జిమ్ ట్రైనర్, మంచి పర్సనాలిటీ ఉన్నాడు. ఒక గుద్దుతే ఈ అమ్మాయి పడిపోయే ఛాన్స్ ఉంది. కానీ అతను పోరాడలేదు, ఎటువంటి దాడి చేయలేదు. ఎందుకు తెలుసా? ఈ సోకాల్డ్ ఫెమినిస్టులకు భయపడి తిను దాడి చేయలేదు. చివరికి అదే ఇతని ప్రాణం మీదకి వచ్చింది. దీని మీద మీరు ఏమంటారు? కామెంట్ చేయండి.